అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 122 ప్రమేహ రోగ నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. ప్రమేహ రోగ నిదానం. ప్రమేహ శబ్దానికి మోతీలాల్ బనారసీదాస్ ప్రకాశకులు ప్రచురించిన గరుడ పురాణంలో డయాబెటిస్ అనే అర్థం ఇయ్యబడింది. ఈ గ్రంథంలో చక్కెర వ్యాధి అని కూడా వాడడం జరిగింది. ప్రమేహ లేదా చక్కెర వ్యాధిలో 20 రకాలున్నాయి. వీటిలో 10 కఫ దోషం వల్ల, 6 పిత్త ప్రకోపం వల్ల, 4 వాత భేదం వల్ల వస్తాయి. కొవ్వు, మూత్రం, శ్లేష్మం వీటికి మూలాలవుతాయి. మూత్ర విసర్జన బట్టి రోగం పేరు ఉంటుంది. మలం వేడిగా ఉండి మూత్రం చింతపండు రంగులో ఏలాం చేప వాసన వేస్తుంది. హరిద్రమేహ, ఎరుపు వాకతో పసుపు పచ్చరంగు మూత్రం. మంజిష్టమేహ, మాంసం వాసనతో ఎర్రటి లవణాలతో ఎర్రటి రంగులోనే మూత్రం. రక్తమేహ, తలచుగా పడుతూ కొవ్వుతో కలిసి జారుతూ కొవ్వు రంగులోనే మూత్రం. వసామేహ, మూలగతో కలిసి పడుతూ అదే రంగులో ఉండే మూత్రం. మధ్యమేహ, ధారాపాతంగా పడుతూ జిగటగా ఉండే చీముతో కలిసిజారే మూత్రం. హస్తిమేహ, మధుమేహ రోగి మూత్రం తేనె రంగులో ఉంటుంది. ఈ మేహం 2 రకాలు. ధాతువుల తగ్గుదల వల్ల ప్రకోపించిన సర్వవాయు, వాత దోషం వల్ల మూత్ర మార్గం నిరోధింపబడుతుంది. రోగ లక్షణాలు కొన్నాళ్లు పుష్కలంగా కనిపించడం, కొన్నాళ్లు అసలు కనిపించకపోవడం, మరల కొన్నాళ్లకు కనిపించడం అనగా బయటపడడం జరుగుతుంటుంది. దీనికి కారణం మాత్రం కనిపింపదు. కాని రోగం మాత్రం ప్రమాదకర స్థాయిని చేరుకుంటుంది. ప్రమేహ వ్యాధులన్నీ నిర్లక్ష్యం చేస్తే మధుమేహంగా పరిణమిస్తాయి. మధుమేహం అంటేనే పూర్తిగా కుదరనిదని సూచన. ప్రమేహంలో ఏ విభాగంలోనైనా విసర్జనాలు తేనెలాగుండి తీపి వాసన వస్తుంటే మధుమేహం వచ్చేసిందని భావించవచ్చు. కఫదోష జనిత మేహ వ్యాధుల లక్షణాలలో ముందుగా అజీర్ణం, అరుచి, ఆహార నిరాసక్తత, వాంతులు, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లే మగతగా ఉండడం, దగ్గు, పడిసం బయటపడతాయి. అదే పిత్తజన్యమైతే మూత్రకోశంలోనూ దానికి కాస్త పైన పీకుతున్నట్లుండడం, వృషణాలలో ఉబ్బు, వాపు, జ్వరం, శరీరమంతా మండుతున్నట్లుండుట, దప్పిక, పుల్ల త్రేన్పులు, మూర్ఛ, మలద్వారము జారినట్లుండుట అనే లక్షణాలు బయటపడతాయి. వాత దోషజన్యమైన మేహంలో ఈ క్రింది లక్షణాలుంటాయి. ఉదావర్తం, గుదస్థానభ్రంశం, కంపము, గుండెనొప్పి, ఘాటైన రుచుల కోసం వెంపర్లాట, నిద్రలేమి, పడిసం, దగ్గు, బయటికి తేలకుండా ఉండే పుండ్ల ద్వారా 10 రకాల ముదిరిన ప్రమేహాలను ఈ పేర్లతో గుర్తించారు. శరావిక, కచ్చపిక, జ్వాలిని, వినత, అలజీ, మసూరిక, సర్షపిక, పుత్రిని, బిదారిక, విద్రధి. ఈ రోగానికి కఫదోషంతో బాటు అపసవ్యమైన ఆహారం మూల కారణం. మరో కారణం సారాయి. మూత్రాశయంలో చేరిన హానికారక కఫం ముందుగా శరీరంలో జరిగే నిత్య కార్యక్రమాలకు అవరోధాలు కలిగిస్తుంది. చెమట, మాంసం, కొవ్వు, ద్రవాలు, రసాలు అన్నీ చెడడం మొదలు కాగానే ప్రమేహం పుట్టుకొస్తుంది. కఫం క్షీణం కాగానే వాయువు మూత్ర సహిత పిత్తాన్ని, రకాన్ని, ధాతువులను వస్తీ భాగంలోకి గొనివచ్చి సర్వనాశనాన్ని సృష్టిస్తుంది. దీనివల్లనే సాధ్య, అసాధ్య నివారణలు గల చక్కెర వ్యాధులన్నీ ఏర్పడుతున్నాయి. మనిషి శరీరానికి చక్కెర చాలా అవసరం. కాని అది అదుపులోనున్నంత కాలమే శరీరానికి ఉపయోగపడుతుంది. కఫం, వాతం, పిత్తం సమపాళ్లలో నున్నంతకాలం చక్కెర అద్భుతంగా పనిచేస్తుంది. కూర్చునే ఆసనంలోనే అడ్డదిడ్డంగా శయనించే అలవాటున్న వారికి చక్కెర వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో మరికొన్ని పేర్లు, లక్షణాలు చూద్దాం. స్వచ్ఛంగా చల్లగా, వాసన లేకుండా అధికంగా, నీటివలెనుండు మూత్రం, ఉదకమేహ, తీపి వాసనతో, తేనెలాగాని, చెరకు రసంవలెగాని జారిపడు అధిక మూత్రం. ఇక్షుమేహ, చిక్కగా వరిగంజివలే జారు మూత్రం. సాంద్రమేహ, మద్యం వలె పారదర్శకంగా జారుతూ చివరలో మాత్రం ముద్దగా పడే మూత్రం. సురామేహ, ఉడికిన అన్నం ముద్ద రంగులో మరీ తెల్లగా జారే అధిక మూత్రం విసర్జన సమయంలో ఒళ్లంతటా గగుర్పాటు. పిష్టమేహ, మూత్రంతో బాటు అధిక పరిమాణంలో వీర్యం కూడా పడుట. వీర్యం రంగు మూత్రం. శుక్రమేహ,
మూత్రంతో బాటు ఇసుకరేణువుల వంటి అణువులు జారుట సికతమేహ. చల్లటి తీపి వాసనతో జారు అధిక మూత్రం సితమేహ. నెమ్మదిగా ఆగుతూ జారే మూత్రం శనైర్మేహ. జిగటగా ఉమ్మివలే ముక్కలుగా జారే మూత్రం లాలామేహ. అన్ని విధాల లవణజలాన్ని పోలిన మూత్రం క్షారమేహ. అన్ని విధాల నీలంగా ఉండే మూత్రం నీలమేహ. అన్ని విధాల నల్లగా ఉండే మూత్రం కాలమేహ. ఇదివరకు చెప్పబడిన చక్కెర పుండ్ల పేర్లలోనే పైనున్న మూత్రంలాగే లక్షణాలు నిక్షిప్తమై ఉంటాయి. అవే కాక పిత్తదోషం వల్ల అకస్మాత్తుగా ఏర్పడునవి కొన్ని. కొవ్వు ఎక్కువైనా కూడా పుండ్లు పుట్టుకురావచ్చు. మూత్రం ఏదంగానో చింతపండు కడిగిన నీటి రంగులోనో వచ్చినంత మాత్రాన చక్కెర వ్యాధి సోకిందని నిశ్చయానికి రాలేము. మిగతా లక్షణాలేవీ లేకపోతే ఆ వ్యక్తికి రక్తపిత్తరోగం తగిలిందని అర్థం చేసుకోవాలి. అతిస్వేదం, కాలు చేతుల దుర్వాసన, బద్ధకం, అంగాలు జారిపోయినట్లుండుట, నిరంతరం పడుకోవాలనే కోరిక, తిండి యావమీరుట, ఛాతీలో, కన్నుల్లో నాలుక చివర, చెవులలో సన్నని మంటలు రేగుట, పెదవులు బిరుసెక్కుట, తల వెంట్రుకలు, గోళ్లు దళసరిగా, అతిగా పెరుగుట, చల్లని పదార్థాలనే తినాలనో తాగాలనో అనిపించుట, గొంతు, నోరు బీటలు వేసినట్లనిపించుట, అరికాళ్లు, అరచేతులు మండుట ఇవన్నీ ప్రమేహ లక్షణాలే. రోగి విసర్జించిన మూత్రానికి చీమలు పట్టుట ఒక ప్రధాన సూచన. అధ్యాయం 159. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 122. ప్రమేహ రోగ నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.